హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ట్రక్ ట్రావెలర్. మనకైతే బండి అయితే వచ్చేసి ఖాళీ అయిపోయింది. పుంగనూరులో ఖాళీ అయిపోయింది. నైట్ మొత్తము రేణిగుంటకి అయితే వచ్చేసినాం. నైట్ మొత్తం జర్నీ చేసి రేణిగుంటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనకి హైదరాబాద్కి అయితే లోడ్ దొరికింది. ఇక్కడనే రేణిగుంట పక్కనే. ఇప్పుడైతే మనం లోడ్కి అయితే వెళ్ళాలి. ఎలా లోడ్ అవుతుంది ఏందనేది అయితే మీకైతే నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు. మనకైతే వచ్చేసి ఇప్పుడైతే జేసీబీతోనైతే లోడ్ చేస్తున్నారు. మరి అక్కడ అన్లోడ్ ఎలా చేస్తారనేది తెలియదు. నాకు తెలిసి అక్కడ కూడా బహుశా జేసీబీతో ఉంటుంది. దాంట్లో నుంచి తీసుకొచ్చేసి మనకి దీంట్లో అయితే పోస్తున్నారు. నాకు తెలిసి లైట్ వెయిట్ ఉంటుంది అనుకున్నాను, బ్యాటరీలకు సంబంధించింది. మనకైతే ఇప్పుడైతే వచ్చేసి 2 బండ్లు అయితే లోడ్ అయినాయి. ఈ బండి వచ్చేసి భువనగిరి, నా బండి వచ్చేసి షాద్నగర్ కొత్తూరా. బిల్లు వచ్చినాక తెలుస్తుంది ఎక్కడనేది. బండ్లు అయితే లోడ్ అయితే అయినాయి. ఇది కూడా వచ్చేసి మా ఊరిది అనమాట బండి. 2 ఒకే ఊరివి. ప్రజెంట్ మళ్ళీ పేపర్లు వచ్చాక ఎలా వెళ్తున్నా అనేది అయితే నేను అప్డేట్ ఇస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే లోడ్ అయింది రేణిగుంటలో. ఇప్పుడైతే పేపర్లు వచ్చాయి. బయలుదేరాను. మార్నింగ్ 12 గంటలకు లోడ్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇచ్చాడు పేపర్లో. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం. కొంచెం ముందు వెళ్తే హైవే ఎక్కాలి. హైవే ఎక్కాక నేను ఎలా వెళ్తున్నా అనేది అయితే నీకు చెప్తాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. చూసుకున్నట్టయితే రేణిగుంట దగ్గర, తిరుపతి దగ్గర లొకేషన్ అయితే మస్తు అవుపిస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి గుట్టలు చూడడానికి బాగున్నాయి, కానీ నా ఫోన్లో అయితే అంతగానం అవపడట్లేదు. బాగున్నాయి చూడడానికి. ఇప్పుడు మనకైతే వచ్చేసి ఇది చిత్తూరు టు నాయుడుపేట అయితే మొత్తం 6 వే అయితే అవుతుంది. రోడ్ అయితే చాలా బాగుంది. మొత్తం టాప్ బై టాప్ వెళ్ళిపోతుంది. కాకపోతే కొంచెం అక్కడక్కడ బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ అయ్యే దగ్గర, ఊర్ల దగ్గర కొంచెం ఒక ఆడాడైతే కిందికి దిగి సింగిల్ రోడ్లో రావాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఒక 40-30 కిలోమీటర్స్ అంతా కొంచెం మంచిగా ఉండదు. ఇంకొక ఏమంటారు, మన 5-6 మంత్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుండొచ్చు రోడ్డు. ఇప్పుడైతే చూడడానికైతే టాప్ బై టాప్. నాకైతే కొంచెం నాయుడుపేట నుంచి తిరుపతి వచ్చేదాకా రోడ్డు బాగాలేదు అని చెప్పారు మన వాళ్ళు కొంతమంది. నాకైతే అంతగానం అయితే ఏమనిపించలేదు. మంచిగా వచ్చేసింది. ఇంకో ఇక్కడ అవుపిస్తుంది కదా, అదే తిరుపతి గుట్ట. కానీ అవపడట్లేదు కదా, సూర్యుడు సన్నిటే కొడుతుంది కాబట్టి అవపడట్లేదు. మనం వచ్చేసి అయితే ఇప్పుడు రేణిగుంట ఎంటర్ అయితే కాబోతున్నాం. ఏంటో జేసీబీ నడి రోడ్లో ఆపేస్తున్నాడు. ఆయన ఎక్కడనో కూర్చొని ఎక్కడనో తోలుకుంటా ముంగలోనో కూర్చోబెట్టుకున్నాడు. అలా తోలుతున్నారు. వెనక ఏముంది, డౌన్ ఇది. అలాగే వచ్చేస్తే ఏమవుతుంది, ఆ బండి ఆగింది తెలియదు, రన్నింగ్లో ఉన్నది తెలియదు. మనకైతే ఇక్కడ వచ్చేసి ఒక రింగ్ అయితే వస్తుంది. ఈ రింగు నుంచి రైట్కి వెళ్తేనేమో మన నాయుడుపేటకి వెళ్తుంది. లేదు ఇక్కడ లెఫ్ట్ తిరిగితేనేమో మనకు వచ్చేసి ఇక్కడ ఊర్లోకి వెళ్తుంది. మనం వచ్చేసి రైట్ లేదు, ఖాళీ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఉందలే తెలియదు. మనమైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మనం లెఫ్ట్ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ తీసేసుకొని చలో కడప నుంచి కర్నూలు నుంచి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తాను. మధ్యలో రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే సిటీలోకి ఎంటర్ అవుతున్నాం కదా, డ్రైవింగ్ తీసి వీడియో తీయాలంటే తీయలేము. ఇప్పుడైతే ఆపేస్తున్నాను. మళ్ళీ బయలుదేరినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆఫీస్ దగ్గర అయితే అడ్వాన్స్ అయితే తీసుకున్నాము. మనము రేణిగుంట నుంచి కడప రూట్లో అయితే వెళ్తున్నాము. రోడ్డు బాగుండదు అనుకున్నాను, కానీ రోడ్ అయితే బాగుంది. చూస్తానికి లొకేషన్ అక్కడ జింక మిస్ అయింది బాయ్. ఇంకైతే రోడ్ మీద ఉంది ఫ్రెండ్స్. అక్కడ కొంచెం ముందు చూస్తే మీకు చూపించేటవాడిని. పెద్ద జింక మేక అంత ఉన్నది. అది
చా 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 నాకు తెలిసి అవుపిస్తుందేమో చూస్తా, దీంట్లో అవుపిస్తే మీ అదృష్టం. స్లో మోషన్ పెడతా ఒకవేళ అవుపిస్తే క్లారిటీగా. మిస్ అయిపోయా భయ్యా, జస్ట్ మిస్ పో. ఇంకా ఫారెస్ట్లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ చూసానికైతే లొకేషన్ అయితే మంచిగా ఉంది, పక్కన రైల్వే ట్రాక్ ఫారెస్ట్లో. కడప రూట్ ఇది వచ్చేసి మనకైతే గడ్డలు ఎక్కుతున్నా దిగుతున్నా. రోడ్ అయితే మంచిగా ఉంది మనకి ఇక్కడ. రోడ్ అయితే ఓకే, ఒప్పుకోవచ్చు. నేను ఇంత మంచిగా ఉండదు అనుకున్నా. మొత్తం సింగిల్ రోడే కడప దాకా 134 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట మనకి. అది రోడ్ బాగుండదేమో అనుకున్నా, కానీ రోడ్ అయితే పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. కానీ గడ్డలే ఉన్నాయి. మన లీలాండ్ కదా బండి, కొంచెం స్లోగా వెళ్తుంది. అదే టాటా బండి అయితే జమ్మున వెళ్ళిపోతుంది. జింక మిస్ అయిపోయింది భయ్యా. అవుపిస్తున్నా, చూస్తున్నా, అక్కడిక్కడ చూస్తున్నా. ఇక్కడైతే మంకీ వచ్చేసి మంకీ ఇగో ఇక్కడ వచ్చేసి చూడండి మంకీస్. కామన్గా అవుపిస్తూనే ఉంటాయి అవి, నేను అలా చెప్పేస్తున్నా. చేసి అయితే ఇప్పుడైతే 134 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. సింగిల్ లోటే వెళ్ళాలి. లైట్ పడే లోపల మనం 4 ఎక్కేసేయాలి. కర్నూలు నుంచి రైట్కి మళ్తే ఆటోమేటిక్గా నీకు 4 వచ్చి వస్తుంది. హైదరాబాద్ వెళ్ళేదాకా, షాద్ నగర్, మనం బాలనగర్ వెళ్ళేదాకా నీకు 4 ఉంటుంది. చూద్దాం ఆ రోడ్ వెళ్ళాక అది ఎట్లా ఉందో 4. ఈ రోడ్ ఇంకెన్ని గుంతలు ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈ ట్యాంకర్ అతను మళ్ళీ ముందు వచ్చేసాడు. ఈ వీడియోల వల్ల నేను స్లోగా వెళ్తున్నా, మళ్ళీ ముందు వచ్చేసాడు. మళ్ళీ స్పీడ్ వెళ్తలేడు, సైడ్ కొడుతున్నాడు, ముందు వెళ్తున్నాడు, స్లోగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక సైడ్ కొట్టడానికి ఛాయిసే ఉండదు. ఎదురుగానైతే స్కూల్ బస్ వస్తుంది, ఛాయిస్ లేదు. మళ్ళీ దాని తర్వాత బస్సు. సింగిల్ రోడ్లో ఇలాగే ఉంటాయి తలకాయ నొప్పులు. ఇట్లాంటి వాళ్ళు ఏమో ముందు వెళ్ళారు. ఇప్పుడు నేను ఈ బండికి దొరకకపోతాను, కానీ అక్కడ జింక ఒప్పించింది కదా, దానికోసం మామూలుగా వీడియోలో ఒప్పిస్తామని బండి బ్రేక్ చేసిన. దానివల్ల నా బండి స్లో అయిపోయింది. ఇప్పుడేమో గడ్డలు ఎక్కట్లేదు, స్లోగా వెళ్తుంది. మళ్ళీ ఒక్కొక్క దగ్గర స్పీడ్ వెళ్ళిపోతుంది బండి. ఒక్కొక్క దగ్గర ఏమంటారు, చెన్నై బండి, అది తమిళనాడు బండి, స్లోగా వెళ్తుండు. ముందు సైడ్ కొడదామనేసరికి దానికి నా బండి స్పీడ్ వెళ్ళినప్పుడు ఆ బండికి సైడ్ కొడదాం అనుకునేసరికి వచ్చేసి ఏమవుతుంది, ఎదురుగా ఏదైనా బండి వచ్చేస్తుంది. కారు, ఆటో, బస్సు ఏవో వచ్చేస్తున్నాయి. చూడండి గుట్టలు అయితే ఎలా ఒప్పిస్తున్నాయో, సూపర్ ఒప్పిస్తున్నాయి. ఏమంటారు, ఆ ఎండ అనేది దానిపైన పడుతుంది. సగం పడుతుంది, సగం పడతలేదు. మనకైతే చెట్లు మొత్తం అడ్డు వచ్చేస్తున్నాయి ఉపయోగకుండా. లొకేషన్ కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఆ పైన వాతావరణం మబ్బులు, సగం ఎండ, సూపర్ అనిపిస్తుంది. కానీ చెట్లు లేకుంటే అక్కడ కొండలు అవన్నీ చూపించను. కొండలు అయితే సూపర్ అనిపిస్తున్నాయి. ఏమంటారు, ఆ ఎండది వచ్చేసి దానికి వస్తుంది కదా, అదైతే ఆ ఎండలు వచ్చేసి అయితే దానికైతే పడుతున్నాయి. ఇది మన కొండ మీద అయితే పడుతున్నాయి. దానివల్ల చూడడానికైతే లుక్ మంచిగా అనిపిస్తుంది కదా. లోకల్ బండ్లు ముందు వెళ్తారు, స్లోగా వెళ్తారు, మళ్ళీ సైడ్ ఇస్తలేరు. సైడ్ కొడదాం అనుకునేసరికి మనకు మళ్ళీ స్పీడ్ వెళ్ళిపోతున్నారు, సైడ్ ఇవ్వట్లేదు వాళ్ళు. వెళ్దాం, స్లోగా అయితే వెళ్దాం. మనకు కూడా మైలేజ్ కావాలి కదా, డీజిల్ మైలేజ్ రావాలా. చిన్నగా వెళ్ళిపోదాం. ఎట్లా ఇప్పుడైతే వెళ్ళలేము. 550 కిలోమీటర్స్ ఏమో వస్తుంది హైదరాబాదు, అంటే షాద్ నగర్ వచ్చేసి. మనకి ఇప్పుడు నైటే నిద్ర లేదు. 3 దాకా వెహికల్ అన్లోడ్ అయ్యి తిరుపతికి వచ్చేసరికి 3 అయిపోయింది. అక్కడి నుంచి అయితే మనం ఇక్కడికి దేనికుంటా వచ్చేసరికి 3 అయిపోయింది. అంటే పడుకున్నా. మళ్ళీ 6 o'clock మా డ్రైవర్ ఒక బండి ఉన్నది మాతోటి, ఆ డ్రైవర్ లేపేశాడు. లేకపోయింది, ఇంతవరకు పడుకోలేదు. ఇప్పటికే లైట్ నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఇక నైటు నిద్ర వచ్చింది నాకైతే వెళ్తా. అక్కడికి వెళ్ళినాక నిద్ర వస్తే ఆరామ్సే పడుకుంటా. 12 అన్నా ఏదైనా పెట్రోల్ బంక్ అయినా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని రూట్లలో ఇదే ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్ళడం నేను. ఎందుకంటే ఎక్కడ దొంగలు ఉంటారనేది తెలియదు. మనకు వచ్చేసి మళ్ళీ డీజిల్ అవన్నీ పోయినాయి అనుకో, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు అందుకే డీజిల్ కూడా ఎక్కువ ఏం చేపిస్తలేను. 10,000 గుర్తించుకుంటా అని చెప్పాను మా ఓనర్కి.
సరే లేచామని చెప్పాడు. అయితే మనమైతే ఊళ్ళోకి వచ్చినాం, కొంచెం ట్రాఫిక్ ఉంది. మళ్ళీ తర్వాత నేను వీడియోలో అయితే నేను నెక్స్ట్ చూపిస్తా మళ్ళీ ఎక్కడ ఎలా ఉందనేది. మంచిగా లొకేషన్ అయితే మంచిగా అనిపించింది అనుకో ఇక్కడ ఏరియాలో, నేను మళ్ళీ వీడియో పెట్టేస్తా. నాకైతే ఈ రోడ్డు చూస్తుంటే అయితే సేమ్ శ్రీశైలం పోయినట్టే ఉంది. ఇక్కడ చెట్లలో చూస్తుంటే అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది. పెద్ద పెద్ద పుట్టలు, ఇంత పెద్దగా ఉన్నాయంటే పుట్టలు ఇంత పెద్దగా ఉన్నాయి. చూడడానికైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు శ్రీశైలం వెళ్తుంటే కాక ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఫారెస్ట్ మొత్తం కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సేమ్ డిట్టో శ్రీశైలం రోడ్డు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఆ ఘాట్ సెక్షన్లో దీనికంటే కొంచెం చిన్న ఉంటుంది రోడ్. అది మనకైతే వచ్చేసి ఇప్పుడైతే వెళ్తూనే ఉన్నాము. ఆ సిమెంట్ బండ్లతో వచ్చేసింది, ఆ ఎంటీ బండ్లు అయిపోయినాయి. ఇక ముంగలు వెళ్ళిపోయారు. ఇక గడ్డ వచ్చింది, నా బండి ఎక్కలే గడ్డకి. ఆ బండ్లో సైడ్ కొట్టేసాడు. ముంగల్కి వెళ్తున్నారు, డౌన్ వచ్చిన దగ్గర నూటలు కొట్టేస్తారు బండ్లు అవి. మన బండి ఏమో గడ్డ ఎక్కట్లేదు, లోడ్ బండి కదా, వాళ్ళు ఏమో ఎంటీ బండ్లు. ఇక్కడ వచ్చేసి అయితే ఏదో చెక్ పోస్ట్ ఉన్నది, చూద్దాం మన బండి ఆపుతారా లేకపోతే ఏమంటారు. వచ్చేసి నాకు తెలిసి సీజ్ చేసిన వెహికల్స్ అనుకుంటా. అదే ఎర్రచందనం అవన్నీ తరలిస్తారు కదా, ఆ వెహికల్స్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లేదు, ఏం లేదు. ఇక్కడ అడవి శాఖ అయితే ఒకటి అయితే ఆఫీస్ ఉంది. ఇక్కడ ఈ ఆఫీస్లో పట్టేసుకున్న బండ్లు అనుకుంటాను నాకు తెలిసి, ఇవన్నీ అనుకుంటున్నా, బహుశా అవే. ఇక్కడైతే విలేజ్ కూడా ఏం లేదు, మొత్తం ఫారెస్టే. ఆ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి, చాలా పాత వెహికల్స్ అవి. అంటే మామూలుగా ఎప్పుడన్నా స్మగ్లింగ్ అవి తరలిస్తుంటారు కదా వెహికల్స్, అవి పట్టుకున్న వెహికల్స్ అనుకుంటాను నాకు తెలిసి. ఇంకా వెళ్తూనే ఉన్నాము. ముందు ఇంకా ఎలా ఉంటుందో తెలియదు రోడ్డు. అక్కడ దాకైతే మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చేసేసరికి అతుకులు అయితే ఉన్నది రోడ్డు. గుంతలు పడితే దాన్ని పైన డ్యామేజ్ చేస్తారు కదా, అవి చేసేసారు. నేనైతే ప్రజెంట్ అయితే స్లోగానే వెళ్తున్నా. హైవే ఎక్కినాక ఏమన్నా ఉంటే ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ సింగిల్ రోడ్లో వెళ్ళలేము. చూశారు కదా గుట్ట ఎలా ఒప్పిస్తున్నదో. ఇక్కడ కూడా చెట్లు అడ్డు వస్తున్నాయి, సగం నీడ సగం ఎండ గుట్టల పైన. ఒప్పిస్తున్నాయి ఇక్కడైతే. ఇప్పుడైతే మనం ఫారెస్ట్ దాటేస్తామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉంది కదా, అడవి శాఖ ఆఫీస్ ఉంది కదా, బహుశా దాటేసినా అని అనుకుంటున్నా. బండి కూడా మంచిగా వెళ్తుంది, 50 స్పీడ్ వెళ్తుంది. రోడ్డు కూడా మంచిగా ఉంది. ఇక్కడ చిన్నగా వెళ్ళిపోతూనే ఉండాలి. మార్నింగ్ సరికి వెళ్ళాలి అని అనుకుంటున్నా. వీలున్నంత వరకు అయితే నేను ఎక్కడెక్కడ ఏమున్నది ఏందని అయితే మ్యాక్సిమం ఎక్కడెక్కడ మలుతున్నా, ఎక్కడికి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తాయి అనేది కూడా నేను కొంచెం క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్ గుట్ట ఎలా అవుపిస్తుందో. సూపర్ అవుపిస్తుంది చూస్తానికి. అది ఇక్కడే అక్కడ అడవిలో పోయి ఉండాలనిపిస్తుంది ఆ కొండలు చూస్తుంటే. అయితే వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది. ఒక దిక్కు ఎండ కొడుతుంది, ఒక దిక్కు కూలు, ఒక దిక్కు ఉడకపోతా. చూసుకుంటే చెమటలు అయితే మొత్తం అంగి నానిపోయింది నాకు. ఇక్కడ వచ్చేసి మా ఊరి తోట ఉన్నది. నాకు వచ్చి ఫారెస్ట్ దాటేసినాం. ఇక్కడ విలేజ్ కూడా ఒకటి ఉన్నది, జ్యోతి కాలనీ అంట. ఇక్కడ ఉన్నది లేదైనా ఒక 40-50 ఇండ్లు ఉంటుండొచ్చు. ఒక 3 కాలనీలు ఉన్నాయి. కాలనీకి ఒక 20 ఇళ్ళు వేసుకున్నా కానీ ఒక 100 ఇండ్ల లోపు ఉంటాయి నాకు తెలిసి. ఈ వెహికల్స్ వాళ్ళైతే ఎలా పడితే అలా తోలుతారు. తుఫాన్ వాళ్ళైతే శ్రీశైలం తోలుతట్టుంది నాకు తెలిసి. ఇక్కడ చూడండి గుట్టలు ఎలా వస్తున్నాయో. ఎప్పుడు చూపిద్దాం అనుకున్నా చెట్లే వస్తున్నాయి నాకైతే. చెట్లు నేను చూసినప్పుడేమో చెట్లు వస్తున్నాయి, వీడియో అటు పెట్టినప్పుడు చెట్లు వచ్చేస్తున్నాయి. ఏంటో అలా అయిపోతుంది. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ రాజంపేట దగ్గర అయితే బండికి అయితే డీజిల్ అయితే పోయించుకున్నాం. ఇక్కడ హెచ్పి బంక్లో రాజంపేటలో. ఇప్పుడు వచ్చేసి మనం కడప వచ్చేసి ఇక్కడ నుంచి 54 AM వస్తుందంట.
అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడైతే ఇక్కడ కాలు చేతుల ముఖం అయితే కడుక్కున్నాను. కర్నూలుకి అయితే వెళ్ళి అక్కడ భోజనం చేసి మళ్ళీ బయలుదేరితే మార్నింగ్ వరకు జర్నీ ఉంటుంది నాకు తెలిసి. నిద్ర వస్తే ఎక్కడైనా అయితే బంకు చూసుకొని టోల్గేట్ చూసుకొని అయితే పడుకుంటా, లేదంటే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతా. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. రాజంపేట అంట ఇక్కడ ఊరి పేరు. రాజంపేట బంకులో అయితే కొట్టించుకున్నాను డీజిల్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కర్నూలు నుంచి అయితే రైట్కి వెళ్ళాము. కర్నూలు ఊరు దాటాక ఇక్కడ వచ్చేసి నంద్యాల వచ్చేసి 118 కిలోమీటర్లు ఉంది. కర్నూలు వచ్చేసి 189, హైదరాబాద్ వచ్చేసి 402 కిలోమీటర్లు ఉంది. నాన్ స్టాప్ అయితే మనకైతే జర్నీ ఉంటుంది. ఇప్పుడు నిద్ర వచ్చిందాక వెళ్ళిపోవడమే. నిద్ర వచ్చాక ఇక్కడ నా పక్కకు పెట్టి పడుకుంటా. బంకు లేదా టోల్గేట్ చూసుకొని అయితే పడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే ఏమైందంటే డీజిల్ ఎత్తుకెళ్తారు. డీజిల్ దొంగలు, బ్యాటరీలు ఇవన్నీ ఎత్తుకొని పోతారు. మనమైతే సేఫ్టీ ప్లేస్ అయితే చూసుకొని అయితే పడుకోవాలి. ఎవరైనా డ్రైవర్లు అన్నారు ఎవరైనా ఈ వీడియో చూసినా కానీ ఎక్కడ పడితే అక్కడ పడుకోకుండా పబ్లిక్ లారీలు ఉన్న దగ్గర పడుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ డ్రైవర్లు అన్నలకైతే అందరికైతే తెలుసు ఎక్కడ పడుకుంటే దొంగలు ఉంటారు, ఎక్కడ పడుకోకపోతే దొంగలు ఉంటారు అనేది తెలుసు. సేఫ్టీ ప్లేస్ చూసుకొని పడుకొని ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం అయితే పోతే 100-50 రూపాయలు పోతే బంకులు తీసేసుకుంటారు పైసలు. బండి పెట్టినందుకు దాంట్లో మనకు సేఫ్ ఉంటుంది, బండికి సేఫ్ ఉంటుంది, బ్యాటరీకి సేఫ్, డీజిల్ సేఫ్, అన్నీ సేఫ్. లేదు బంకోనికి ఎందుకు 100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనము రోడ్ మీద ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది, మనం పడుకున్నది చూస్తారు. ఇప్పుడు వచ్చేసి సైడ్ గ్లాసులు ఉంటాయి కదా, ఈ క్వార్టర్ గ్లాస్ అంటారు, అవి పీకేసి లోపలికి స్ప్రే కొడతారు. లోపలికి స్ప్రే కొడితే ఏమైందంటే మనకి మత్తు ఎక్కువ వచ్చేస్తుంది. ఇక మనం లేవేము, మన జేబు కట్ చేసి పర్సు, డబ్బులు, ఫోను ఇవి తీసుకెళ్ళినా కానీ దెంగపోయినా కానీ మనకి అర్థం కాదు. అందుకనే బంకులలో పడుకున్నాం అనుకో, వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, రోడ్ వచ్చి రోడ్ వేర్ అనేది తెలుస్తుంది. టోల్గేట్ దగ్గర అయితే పబ్లిక్ వస్తుంటారు పోతుంటారు కాబట్టి డీజిల్ తీసుకునే ఛాయిస్ ఉండదు, లారీలకు వచ్చే ఛాయిస్ ఉండదు. అందుకనే టోల్గేట్ దగ్గర కానీ బంకు దగ్గర కానీ పడుకోవాలి. కాకపోతే టోల్గేట్ దగ్గర పడుకుంటే ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతుంది కదా, రోడ్ మీద పెట్టేస్తారు, వచ్చే వెహికల్ పోయే వెహికల్ నిద్రవాపులు వస్తారు, యాక్సిడెంట్ అయితే ఏమని చెప్పేసి టోల్గేట్ సిబ్బంది అయితే మనల్ని బండి తీసే అంటారు. యాక్చువల్ అయితే అట్లా చేయొద్దు టోల్గేట్ వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వాళ్ళు తీసేయమంటారు అక్కడి నుంచి. మనకు వచ్చేసి మనకి ట్రాఫిక్ ఉండొద్దు అనుకుంటే మనకు ట్రాఫిక్ అది ఉండొద్దు అంటే వాళ్ళకి రూట్ క్లియర్ ఉండాలి కాబట్టి బండి తీసేయన్నారు. కాకపోతే మనకు నిద్ర వచ్చి ఏమవుతుంది, మనం అలాగే వెళ్తాం. నిద్ర వచ్చినప్పుడు నిద్ర వచ్చి ఏమవుతుంది, కళ్ళు మూసుకుంటూ బండి ఇక్కడక్కడ డివైడర్కి ఎక్కడము, లేకపోతే లెఫ్ట్ సైడ్ రోడ్డు దిగడము. లెఫ్ట్ సైడ్లో కొంతమంది నిద్ర వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లోనే బండి పార్క్ చేస్తారు, రోడ్ పైన పార్క్ చేస్తారు. మనకి నిద్ర వచ్చి కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది, పోయి ఆ బండిని గుద్దేయడం జరుగుతుంది. అప్పుడు గుద్దినప్పుడు ఏమవుతుంది, మనం కానీ మనకు ఎవరైనా క్లీనర్ కానీ ఎవరైనా సైడ్ డ్రైవర్ ఉన్నా కానీ వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అలా కాకుండా నిద్రలోకి వస్తే 1 గంట, అర్ధగంట, 2 గంటలు పడుకొని జర్నీ చేస్తే మనకు వచ్చేసి మన వెహికల్స్ అనేది షాప్ వెళ్ళిపోతాయి. లేదు నిద్ర వచ్చింది నేను అన్లోడ్కి వెళ్ళిపోవాలా, తెల్లారిసరికి అన్లోడ్ పాయింట్లో పెట్టాలి అంటే నిద్ర వచ్చినప్పుడు అలా వెళ్ళొద్దు, చాలా ప్రాబ్లం అది అట్లా వెళ్తే. ఒకసారి అట్లనే అయింది నాకు. ఒక్కనే వెళ్తున్నా అన్లోడింగ్ పాయింట్ వెళ్ళిపోవాలి తెల్లారిసరికి అని చెప్పేసి పోతున్నా, నిద్రమాపు వచ్చింది. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా, లారీ లెఫ్ట్ సైడ్ ఆగేది. రన్నింగ్లోనే నిద్రపోయినా, లైట్గా ఒక 5 సెకండ్లు పడుకున్నా. లారీ దగ్గర వేయకాక నాకు మెలకు వచ్చింది. బ్రేక్ కొట్టి ఏమంటే రైట్కి గుంజేసిన. రైట్కి గుంజితే ఏమైంది అంటే నాకు ఒక అపాయం అనేది తప్పింది. ఆ బాధ రావద్దు అని చెప్పేసి మా ఓనర్ కూడా అదే అంటాడు, నీకు నిద్ర వస్తే నన్ను పెట్రోల్ బంకులైనా పెట్టుకో, పోతున్నాయి 100-200 వాళ్ళకి ఇచ్చేసేయి, ఇబ్బంది వద్దు, రోడ్ల మీద పెట్టకు. ఎవరైనా వెనకాల వచ్చి గుద్దినా ఇబ్బంది, మన డీజిల్ ఎత్తుకు వెళ్ళినా ఇబ్బంది. కానీ బంకులో పెట్టుకొని పడుకో, ఒకరోజు నీకు మెలక రాకుండా తెల్లారిందాక పడుకొని మార్నింగ్ లేచిరా, అంతేగాని రిస్క్ తీసుకొని బండి తోలకు, ఇబ్బంది పడకు అని చెప్తాడు. ఎందుకంటే అతను కూడా ఓనర్ కమ్ డ్రైవరే.
ఆయననే తోలుకుంటాడు. ఆయనకి ఇప్పుడు హెల్త్ బాగాలేక నేను వచ్చిన ఈ బండికి. కాకపోతే ఏంటంటే మంచి చెప్తాడు, ఇలా చెయ్యి, ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పడుకో, నేనేమన్నాను, ఫోన్ చేయను అని మంచిగా చెప్తాడు. కానీ అందరు ఓనర్లు అలా ఉంటారు. కొంతమంది నువ్వు ఎందుకు ఇంతసేపు ఆవినవా, అంతసేపు ఆపుతారా బండి, ఎప్పుడు అన్లోడ్ అవుతుంది, మళ్ళీ అన్లోడ్ చేసుకొని ట్రిప్, మళ్ళీ ఇంకో ట్రిప్ వేయాలి, అది అని అంటారు. కానీ అది చాలా తప్పు. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలా. నిద్ర వస్తే పడుకొని గంట కాదు, అర్ధగంటనైనా అట్లనే బండి ఆపేసి మనకు సేఫ్టీ ప్లేస్లో చూసి పడుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు, బండికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, ఓనర్ బాధపడాడు. లేదు మనకు నిద్రమోపు వచ్చింది, అట్లనే వెళ్ళిపోయి రోడ్ పైన ఎక్కడో మస్తు నిద్ర చేసినప్పుడు రోడ్ పైన ఇట్లనే సైడ్కి పెట్టేస్తారు. బండి సైడ్కి పెట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ బ్యాటరీలను ఎత్తుకెళ్తారు, లేకపోతే రైట్ సైడ్ ఉంటుంది కదా డీజిల్ ట్యాంకు, అక్కడ ఇక్కడ బండరాని చూసి డీజిల్ బీగేస్తారు. అప్పుడు ఏమవుతుంది, డీజిల్ పోతే 56,000 లీటర్లు పోతే 5,000-6,000 డీజిల్ పోయినట్టే ఓనర్ గ్లాసు. అట్లా బ్యాటరీలు ఎత్తుకెళ్ళినట్టు అట్లా నీకు 6,000-7,000 అవి లాస్ట్. అందుకనే ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్ చూసి పడుకోవాలి. మన డ్రైవర్ అలా చెప్పేది కదా ఒకటే. ఇప్పుడు వచ్చేసి అయితే మనం నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి. 402 కిలోమీటర్లు హైదరాబాద్ చూపిస్తుంది. మనకి షాద్ నగర్, బాల్నగర్ కాబట్టి నాకు తెలిసి ఇక 300-350 అంటే 300 ఉంటుంది మనం జర్నీ చేసేది. తెలంగాణ బార్డర్కి వెళ్ళాక ఫోన్ చేయమన్నాడు. ఫోన్ చేసి అక్కడ ఎక్కడ వెళ్ళాలి ఏంది అనేది చెప్తా అన్నాడు. పార్టీ అంటే 3 పాయింట్లు చెప్పాడు. 3 పాయింట్లు ఎక్కడ లోడ్ అవుతుంది అనేది తెలియదు. ఆ 3 పాయింట్లలో ఏ కంపెనీ నెంబర్ ఇస్తాడో తెలియదు. ఆ కంపెనీ నెంబర్ ఇస్తే ఆ కంపెనీ ఫోన్ చేసి వాళ్ళ లొకేషన్ పెట్టించుకొని కంపెనీకి వెళ్ళిపోవాలి. కంపెనీకి వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఓనర్ కాల్ చేస్తే మళ్ళీ మన లోడ్ ఏముంది, ఎక్కడుంది అని మాట్లాడి మళ్ళీ లోడ్ పెట్టేస్తారు. లోడ్ వేసుకొని వెళ్ళిపోవాలి. నేనైతే అన్లోడ్ పాయింట్కి ఎలా వెళ్తున్నా ఏందని అయితే నేనైతే అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జగిత్యాల టోల్గేట్ దగ్గర అయితే మనం పడుకున్నాము. నైట్ 2 అయింది టోల్గేట్ దగ్గరికి. నిద్ర బాగా వస్తుందని చెప్పేసి పడుకున్నాను. అలారం అయితే పెట్టుకున్నాను 4 గంటలకి, కానీ మెలక రాలేదు. ఇప్పుడు లేచి చూసరికి 5:30 అవుతుంది. పడుకొని లేచాం, ఇక చేసేది ఏముంది, 5:30 అయింది కదా, నిమ్మలంగా వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరాను. మనకైతే ఇక్కడ బండి అయితే వచ్చేసి యాక్సిడెంట్ అయింది. డివైడర్ మీదకి వెళ్ళిపోయింది పాప. అన్నయ్య నిద్ర వచ్చినట్టుంది. నైట్ డివైడర్ మీదకి వెళ్ళిపోయాడు. బండి మొత్తం డ్యామేజ్ అయింది. వేరే బండిలోకి అయితే క్రాసింగ్ కొడుతున్నారు. పార్సల్ లోడ్ అది. మనకు వచ్చేసి చూడడానికి అయితే ఇక్కడ బాగున్నాయి. మొత్తం రాళ్ళ కొండలు చూడడానికి బాగుంది. మొత్తం ఈ రాళ్ళ కొండల మీదే కట్టేసుకోరు. ఒకసారి అయితే నాకెందుకో డౌట్ కొడుతుంది, మన బండి అయితే స్లోగా వెళ్తుంది. ఒకసారి ఆపుకొని టైర్లు కొట్టేసుకుందాం. ఆల్రెడీ అక్కడ కొట్టిన కానీ బండి స్లో వెళ్తుంది. ఎందుకో అర్థమవుతలేదు. టైర్ల గాలి కూడా తగ్గిందా లేకపోతే ఏంటి, పంచర్ అవుతుందా, బండి అయితే స్పీడ్ వెళ్ళదు. మనమైతే టైర్ అయితే పెట్టేదా. నాకు టైరే పంచర్ అయింది. నాకు డౌట్ వచ్చేసింది, ఏంది బండి స్లోగా వెళ్తుంది. వైట్ టైర్ అయితే పంచర్ అయింది. బోల్ట్ కొట్టేసింది. అరే బాబురే, ముందెక్కడనుంటే పంచర్ అయితే చేపించుకోవాలి. ఇప్పుడు బండి స్లోగా వెళ్తుంది, బండి ఉరకట్లేదు అని అనుకుంటూనే ఉన్నాను. ఆ బోల్ట్ ఎక్కడ కొట్టేసిందో తెలియదు. అక్కడ టోల్గేట్ దగ్గర అయితే బండి ఆపి చూస్తున్నా కానీ మళ్ళీ దానికోసం
2 hours అయితే టైం వేస్ట్ అవుతుంది. బోల్ట్ ఎక్కడ గుచ్చుకుందేమో నాకైతే ఓకే లేదా బోల్ట్. ముందు పంచర్ షాప్స్ ఎక్కడున్నాయో ఏంటో వెళ్ళి చూసి బండి పంచర్ చేసుకొని అయితే వెళ్ళాలి. బండి ఉరకట్లేదు, స్లోగా వెళ్తుంది. ఏంటమ్మా అని చెప్పి అనుకుంటేనే పంచర్ అయినట్టుంది ఏదో అని. పంచర్ అయితే ఏమైంది అంటే బండి అనేది స్పీడ్ వెళ్ళదు, స్లోగా వెళ్తుంది. ఇప్పుడైతే మనం పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళినాకైతే వీడియో తీద్దాం. మనమైతే వచ్చేసి పంచర్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. పంచర్ చేస్తాడా ఏంది అయితే అడగాలి. వాళ్ళు పడుకున్నారు. భయ్యా भैया पंचर करते जाके लगा ना पंचर అయితే చేస్తా అంటారు. बस होता गाड़ी इधर तो आगे लेना भाई, देखो एक बार. బైక్ అయితే కొట్టేసింది బోల్ట్. ముందే పంచర్ షాప్ ఉందని చెప్పేసి అట్లనే వచ్చేసినాం. అసలు ఈ బోల్ట్ ఎక్కడ వచ్చుకుంది కూడా తెలియదు. చాక్ అయితే పెట్టేసి పంచర్ అయితే చెప్పిద్దాం. పంచర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరాము. పంచర్ అన్న చేస్తామంట చేసేసిండు, అయిపోయింది. మొహం ఇలా కడుక్కొని టీ తాగి బయలుదేరితే తేరాను. కర్నూలు దగ్గరికి వెళ్ళాకైతే కొంచెం కొండలు ఇట్లా చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ కొండలు, ఇట్లాంటిది లొకేషన్ కొంచెం చాలా బాగుంటుంది. ఇంతకుముందు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే చూసిన. అది మొత్తం కొండని మొత్తం దాన్ని ఏమంటారు తీసేసి మధ్యలో రోడ్ వేస్తారు. చూడడానికి లొకేషన్ బాగుంటుంది. అది బండలు అవన్నీ మంచిగా చూపిస్తాయి. అయితే చూపిస్తా. ఇక్కడి నుంచి అయితే కర్నూలు వచ్చేసి మనకి 45 కిలోమీటర్స్ అయితే ఉందనుకుంటా. కర్నూలు దాటాక టిఫిన్ చేసేసుకొని నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను నైట్ పడుకున్నా కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. లేకపోతే ఈ పాటికి దగ్గర వెళ్ళిపోదును. ఇక నిద్ర వచ్చినప్పుడు అయితే పడుకోవాలి కదా అని చెప్పేసి పడుకున్నా, రిస్క్ తీసుకోవద్దని. ఇక ముందైతే వెళ్ళాక టిఫిన్ చేసుకొని బయలుదేరాలి. మళ్ళీ అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళాక మధ్యాహ్నం టైంలో టైం ఉంటే వండుకోవాలి, లేదంటే మళ్ళీ అక్కడ ఏమైనా దొరికితే తినేసేయాలి. ముందైతే నీకు లొకేషన్ ఎలా ఉంది అంటే నేను మళ్ళీ చూపిస్తాను. మనమైతే కర్నూలు అయితే దాటాము. చెప్పాను కదా ఇక్కడ మొత్తం రోడ్డు, ఈ కొండలు మొత్తం తీసేసి రోడ్డు కొంచెం కిందికి వేసిరని. ఇదే మొత్తం కొండలు మొత్తం ఏమంటారు కట్ చేసేసి దీని మధ్యలో రోడ్డు వేస్తారు. చూడడానికైతే బాగుంటుంది. ఇక్కడ ఈ ఏమంటారు ఈ కొండలు పడిపోతాయి అని భయం అవుతుంది వర్షాకాలం టైంలో వస్తే. అవి మొత్తం రోడ్డు మీద పడిపోయి ఉంటాయి కొన్ని. ఇక్కడైతే ఏం పర్లేదు, కానీ బ్యాగ్ వెళ్ళాక వెనక్కి వచ్చేటప్పుడు అయితే చాలా మటుకు అయితే రోడ్డు మీదకే వచ్చేసినాయి. చూడండి ఎలా ఉన్నాయో. చూడడానికి అయితే బాగుంటుంది. ఇంకా ముందు ఇంకా చాలా వస్తాయి ఇట్లాంటివి. మేమైతే కర్నూలు అయితే దాటేసాం. ఇక నెక్స్ట్ టిఫిన్ చేసుకొని మళ్ళీ అయితే బయలుదేరాలి. అన్లోడ్ పాయింట్ అయినా ఇట్లా ఫోన్ చేసాడు. మధ్యాహ్నం లోపల వచ్చేసి బండి అన్లోడ్ అవుతుంది అని చెప్పిండు. మధ్యాహ్నం లోపల వెళ్ళలేకనే ట్రై చేయాలి. ఇంత డౌన్ ఇంత ఉంది బండి చూడండి. 70 స్పీడ్ లేస్తుంది, కానీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే మనకి లిఫ్ట్ టైర్ పగిలింది కదా మొన్న. బ్రేక్ ఆగదు, కంట్రోల్ కాదు. ఎవరిదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయిందనుకో డౌన్లో ఏమైందంటే మన బండి కంట్రోల్ కాదు. లెఫ్ట్ సైడ్లో కార్ వాళ్ళు స్పీడ్గా వచ్చేస్తారు. అందుకనే బ్రేక్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే 60 వెళ్తుంది. మొత్తం బ్రేక్ ఇచ్చి పెడితే 8 వెళ్ళిపోతుంది. మన బండి కంట్రోల్ కాకపోతే దాన్ని కొట్టేసేయాలి. లిఫ్ట్ టైర్లు ఉంటేనేమో బ్రేక్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. లిఫ్ట్ లేదు కాబట్టి బ్రేక్ తక్కువ వస్తుంది. చూసుకొని డ్రైవ్ చేయాలి, స్పీడ్ వెళ్ళకుండా. ఇక్కడ చూడండి, అక్కడ పెద్ద కోట అయితే ఉన్నది పైన. పైన అయితే కోట కడుతున్నారు ఇప్పుడే బహుశా. ఇక్కడైతే కోట కడుతున్నారు. మరి లేకపోతే అదే రిపేర్ చేస్తున్నారో తెలియదు.
పైన అయితే ఏమంటారు మన అదే ఇప్పుడే కట్టేస్తున్నారు, కొత్త కడుతున్నారు ఇప్పుడే. అయితే మనకేదో బైపాస్ అయితే చూసింది. ఇక్కడ మొత్తం బాగుంది చూస్తానికి అయితే. కర్నూలు దాటాక ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ గుడి అయితే ఉన్నది. ఏమంటారు హనుమాను ఉన్నాడు అక్కడ, ఒప్పిస్తున్నాడా బాగు పెట్టారు అక్కడ. ఇక్కడ వచ్చేసి కోట ఉంటుంది, బాగున్నాయి రోడ్లు కూడా అయితే ఓకే. నేనైతే బండి తోలుతున్నా కానీ ఈ రూట్లో తోలాలి అని అనిపిస్తుంది, కానీ కొంచెం ఇబ్బంది అయితే కాలేదు. కాకపోతే రేణుగుంట నుంచి కడప వరకు కొంచెం సింగిల్ రోడ్, అది కూడా ఓకే బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ వెహికల్స్ వల్ల సైడ్ కొట్టడానికి రాదు, స్పీడ్ వెళ్ళడానికి రాదు, స్లోగా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కడపలో రైటుకు మళ్ళాక రోడ్ అయితే వచ్చేసి మంచిగా ఉందన్నమాట. ఈ రోడ్డు ఎటు వెళ్తుంది, అక్కడ బోర్డులు ఉన్నాయి కానీ బోర్డు బెంగళూరు అని అయితే అక్కడ రాసి ఉంది. లెఫ్ట్ దిగితే బెంగళూరు అని అన్నారు. బెంగళూరు రైట్కి ఎందుకు వెళ్తుంది, లేదా నేను బెంగళూరు రోడ్లో వెళ్తున్నారా? లేదు, మన హైదరాబాద్ రోడే అది. మీ స్టేట్ పోతుందేమో అనుకుంటున్నా నేను. కాకపోతే మనం ఇక్కడ దిగిపోతున్నాం. ఏంటమ్మా ఇది అని చూసినా కానీ ఓకే. ఇట్లా వెళ్తే బెంగళూరు, మనకి ఇక్కడ లెఫ్ట్ వెళ్తే బెంగళూరు, అక్కడేమో బెంగళూరు లెఫ్ట్ అని ఉంది. ఇక మొత్తం మన స్టేట్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నాకు అర్థం కాలేదు 2 నిమిషాలు. మొత్తం ఇదంతా దిగిపోవాలి. ఇక్కడ స్పీడ్ పోకుండా యాక్సిడెంట్ పాయింట్ కదా ఇది. ఏమైతుందంటే స్పీడ్ వచ్చేస్తారనమాట. ఇప్పుడు డౌన్ కదా మనం దిగేది, బండి బ్రేక్ కంట్రోల్ కాక దానికి గుద్దుకొని అవతల పడే అవకాశం ఉంటుంది. అందుకే స్పీడ్ బ్రేకర్లు వేస్తే బండి స్లో అవుతుంది. స్లో అయ్యి రైట్కి మంచి కట్ చేసుకోవచ్చు. అదే స్పీడ్లో వచ్చామనుకో ఏమవుతుందంటే దానికి ఎదురుగా ఉంది కదా, దాన్ని కొట్టేస్తుంది బండి, కొట్టేసి బండి అవతల పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఫ్లైఓవర్ మీదనే 4-5 స్పీడ్ బ్రేకర్లు వేసారు. మళ్ళీ ముందు ఇంకోటి ఉంది. ఉండాలి ఇట్లాంటి ప్లేస్లలో స్పీడ్ బ్రేకర్స్ అనేది ఉంటే మనకు సేఫ్. ఈయన చూడండి ఎట్లా వస్తున్నారు రాంగ్ రూట్. ఇట్లుంటుంది టర్నింగ్, ఫుల్ టర్నింగ్. ఆయన వచ్చేసి రాంగ్ రూట్ వస్తుంది. ఆ డివైడర్ మట్టి పట్టుకొని వచ్చినా అయిపోతుండే. ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ లేవు అనుకో, నేను అలాగే ఫాస్ట్గా వచ్చేస్తూనే ఉంటాను, డౌనే కదా వెళ్ళిపోతుంది అని. అప్పుడు ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఎక్కించుకొని పోవాల్సిందే ఆ టైంలో. అట్లా డివైడర్ మట్టి వెళ్తే ఏమవుతుందంటే మనం ఎంతసేపు ఉన్న డివైడర్ పట్టుకొని వస్తాం కాబట్టి ఆయన లెఫ్ట్ సైడ్ డివైడర్ మట్టి పట్టుకొని వెళ్తే మనకు వెహికల్ అవుపిస్తుంది అది. లేదా హారన్ కొట్టాలి, హారన్ కొడతలేదు, ఏం కొడతలేడు. అట్లనే వచ్చేసి డివైడర్ మీద కాలు పెట్టి బండి ఆపేసాడు. నేను స్లోగా ఉన్నా కాబట్టి సరిపోయింది. అదే స్పీడ్ ఉంటే బండి కంట్రోల్ అవుతా కాదు. ఆ బైక్ ఉందని చెప్పేసి నేను లెఫ్ట్ గుంజుతా, లెఫ్ట్ పోయి దాన్ని దాకి బండి అవతల పల్టీ పడిపోతుంది. కొంచెమన్నా అర్థం ఉండదు, ఏముండదు బైకులు తోలే వాళ్ళకి. అయితే జాగ్రత్త చూసుకొని సేఫ్టీ, మనం సేఫ్టీకి వెళ్ళాలా. మన ఎదురుగా వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలని అయితే ఉండదు. నీకు అవతలకి అంత పెద్ద రోడ్డే ఉంది, వెళ్ళొచ్చు. రాంగ్ రూట్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అతను ఏమొస్తుంది రాంగ్ రూట్ వెళ్తే. ఇప్పుడైతే మళ్ళీ కర్నూలు టు హైదరాబాద్ రోడ్కి అయితే వచ్చేసినాం. స్టేట్ ఒకటే రోడ్ హైదరాబాదు. ఇక తర్వాత బార్డర్ వస్తుంది అనుకుంటా. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ తెలియదు. బార్డర్ దాటాక ఎక్కడన్నా ఇక్కడ మధ్యలో టిఫిన్ ఎక్కడన్నా మంచిగా ఆఫీసర్ చేసేసి హోటలు బార్డర్ వెళ్ళిపోయాక అతను వచ్చేసి అయితే భూత్పూర్ వచ్చాక కాల్ చేయంటున్నాడు పార్టీ. అక్కడ మాల్ చూస్తారంట. ఇది ఏం మాల్ ఏందో 3 పార్టీల పేరు చెప్తున్నాడు అతను. అక్కడ మాల్ నచ్చకపోతే షాద్నగర్లో మాల్ నచ్చకపోతే కొత్తూరులో కూడా నచ్చకపోతే ఇంకా బండి అక్కడే పెట్టుకొని పడుకోవాలి. ఇక అన్లోడ్ కాదు, ఇక వాళ్ళకి మాల్ నచ్చితేనే అన్లోడ్ చేసుకుంటారంట. ఏం లోడు ఏందో వాడికి కూడా అన్లోడ్ అయిద్దా కాదా కూడా తెలియదు. వాడు ఫోన్ చేసిన కాంచి నాకైతే టెన్షన్ అయిపోతుంది. పార్టీ ఫోన్ చేసిన కానించి వచ్చేసి 3 పార్టీలు చూసుకుంటారు, ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి అన్లోడ్కి వెళ్ళిపోదు అంటాడు. ఫస్ట్ భూత్పూర్లో చూపించినాం అనుకో, భూత్పూర్లో మంచిగా లేదు నాకు వద్దు అంటాడు. మళ్ళీ తర్వాత షాద్నగర్ అక్కడ కొత్తూరు పోయినాక రేట్ తక్కువ మాట్లాడుకో మళ్ళీ వెనకకి అంటే మళ్ళీ వెనకకి రావాల్సి వస్తుంది మళ్ళీ మనం. అట్లా ఉంటాయి కొన్ని లోడ్లు. కానీ ఇవన్నీ చెప్పలే, ఇవన్నీ చెప్తే పెట్టుకునేటోళ్ళం కాదు మేము. ఏం చేస్తాం, ఎసుకొచ్చినాం అయిపోయింది. ఇంకొక 200 కిలోమీటర్లు పోతే అన్లోడింగ్ పాయింటే. అక్కడ పోయినా అక్కడ ఎక్కడైనా దింపుకొని. వర్షాలు వస్తున్నాయని అంటున్నాడు హైదరాబాద్లో. మరి అది వస్తున్నాయా రావట్లేదా తెలియదు. ఇక్కడైతే మొత్తం ఎండ కొట్టేస్తుంది. అక్కడ ఎలా ఉందనేది తెలియదు.
ఇప్పుడు వచ్చేసి అయితే తెలంగాణ ఎంటర్ అవుతున్నాం. అలంపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బార్డర్లో అయితే డబ్బులు ఇచ్చేసి బయలు తీరుతున్నాం. టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయలేదు ఇంకా. ఆపుకొని భోజనం వండుకోవాలా లేకపోతే టిఫిన్ చేయాలని చూస్తా. వెళ్ళిపోతా, అన్లోడ్ అవుతుంది అని అంటున్నారు. టిఫిన్ చేసి వెళ్ళిపోతా. ఇక వండుకుంటే మళ్ళీ 1 అవర్ టైం పడుతుంది, ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే జడ్చర్ల బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ అయితే చాలా వెళ్తున్నాయి. ఇంకొక 2 డేస్ వర్షం పడితే కనుక ఆ బ్రిడ్జ్ పైన పోయి ఇక్కడ పైన ఆస్తాయి. వాటర్ అయితే ఫుల్ వాటర్ వెళ్తున్నాయి. ఇక్కడ జడ్చర్ల దాటాక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పైన మస్తు అనిపిస్తుంది వాటర్ పోతుంటే. నేను కొత్తకోట అయితే దాటాను. కొత్తకోట దాటాగానే లెఫ్ట్ సైడ్ కారు వచ్చి సైడ్ కొడుతున్నారు. కారు వాళ్ళు సైడ్ కొడుతుంటే ఏమైంది, నా బండికి వచ్చేసి తాకేసారు. బండి బంపర్ తాకి ఇట్లా లారీకి అడ్డం తిరిగింది. నేను బ్రేక్ చేసిన, బ్రేక్ చేయగానే కారు స్పీడ్ వెళ్ళి డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కి వాళ్ళ కారు పల్టీ కాలేదు, కారు కొంచెం డ్యామేజ్ అయింది. మన లారీకి అయితే ఏం కాలేదు. మా ఓనర్తో మాట్లాడాను, పైసలు గీసలు ఏమి లేవు, కేసులు అయితే పెట్టుకోమని చెప్పారు. కాకపోతే అది వీడియో తీద్దామనుకున్నా కానీ కార్ దాటింది. వాళ్ళకి ఏమైనా అయిందా టెన్షన్లా నేను తీయలేదు. వేరే వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చిరు, 4,000 ఏమో అడిగారు. ఆ కారు టైర్ పగిలింది, ఆ టైర్ చేయించుకోవాలి అంటే 4,000 ఇయ్యను ఏమి ఇయ్యను, 1000 రూపాయలు ఇస్తా అని చెప్పినట్టు నేను చెప్తే వాళ్ళు వినలేదు. ఇక నువ్వేమో కేసు పెడదంటే పెట్టుకోపా, కేసు పెట్టుకో, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో అని చెప్పి మేము మాట్లాడితే ఇక వాళ్ళు వేరే వాళ్ళు పెద్ద మనుషులు అంటే ఊరోళ్ళకి ఫోన్ చేసి ఒక 3 మంది దాకా వచ్చారు. వాళ్ళు వచ్చి అది దిగారు తమ్మి ఎంతో అంత ఇచ్చేసి వెళ్ళిపోయి. ఇక నువ్వు సరే తప్పు వాళ్ళతో మీదో బాగాలేదు అంటే ఇక వాళ్ళకు 2,000 అయితే ఇచ్చేసి నేనైతే మళ్ళీ బయలుదేరుతున్నా. ఇప్పుడైతే వచ్చేసి మనం షాద్నగర్లో అవుతున్నాం. మన జడ్చర్లలో అవుతున్నాము. జడ్చర్ల నుంచి బాలనగర్ వెళ్ళాలి. బాలనగర్ వెళ్ళి బాలనగర్ దగ్గర ఆపుకోండి అంటున్నాడు. 100 పాయింట్ అతను అక్కడ బాగుంటుంది, మా దగ్గర ఆపుకోండి మేము వస్తాము అని అన్నాడు. ఇక చూద్దాం మరి రోజు కాల్ కాదా, మరి ఎలా కాల్ అయితే మనుషులు చేస్తారా అవి లేకపోతే జేసీబీతో సాఫ్ చేస్తారా అనేది నేను కూడా మళ్ళీ తీసి పెడతాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం షాద్నగర్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసి బండి అయితే ఈరోజు అన్లోడ్ కాదు, ఇక్కడ పెట్టుకోండి, డాబాలో పెట్టుకోండి, రేపు మార్నింగ్ వచ్చి 9 o'clock వచ్చి తీసుకొని వెళ్తా అంటుండు. ఇక్కడ చూసుకుంటేనైతే వర్షం అయితే చాలా వస్తుంది. చూస్తే మీకు ఒప్పిస్తలేదో. ఇప్పుడైతే మనది వచ్చేసి వర్షం వస్తే ఏమైందంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. మనది వచ్చేసి లోడ్ వచ్చేసి చూడండి మొత్తం అండర్ లోడ్ వచ్చేసింది. బాడీ లోపల ఉందన్నమాట మన లోడు. ఇప్పుడు దాంట్లో కనుక వర్షం వచ్చి అది నానిందనుకో ఇంకా పొద్దున ఇక డబ్బా పెట్టుకొని మొత్తం ఎత్తేసుకోవాలి, ఇబ్బంది అవుతుంది. మనకు వచ్చేసి లోడ్ అయితే నానొద్దని చెప్పారు. అందుకే నేను మామూలు కవర్ వేయకుండా మంచిది రెగ్జిన్ పట్ట అంటారు దాన్ని, అదైతే వేసేసిన. అది వేసినా ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు మనకి రేపు మార్నింగ్ ఎలా అన్లోడ్ అవుతుంది ఏందనేది అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పటితోనైతే ఈ వీడియో అయితే ఆపేస్తున్నా. మన ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కానీ బెల్ సింబల్ కొట్టకుండా మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై డ్రైవర్.